బుల్లెట్ సీట్ వచ్చినా అంటే ఇంక సెటిల్ అయిపోయినట్టే కదా. సీటు రావడం అంటే కూడా అంత ఈజీ కాదు కదా. డాక్టర్ కంటే పెద్దది కదా ఇది. డాక్టర్ అంతేనా? బాగా ప్యాకేజ్ ఎక్కువ వస్తాయి మాస్టర్ వాళ్ళకంటే. అంటే వీళ్ళు మామూలు కాలేజ్ లెక్క పీడిఎఫ్ ఇయ్యరు, నువ్వే చదువుకోవాలా, నువ్వే ఆన్సర్లు రాయాలా అన్నట్టు ఉంటుంది అంతే. ట్రిపుల్ చెప్పాలని చెప్తారు. ఎగ్జామ్కి నువ్వే లైబ్రరీకి పోయి అన్నీ నేర్చుకోవాలి, ఇంకా బుక్కులు బట్టి చేతికి పీడిఎఫ్లు అట్టా ఈ క్వశ్చన్లు వస్తాయని చెప్పరు. ఇంకా మొత్తం నువ్వే ప్రిపేర్ కావాలి. బ్రేక్ వదులు. చదువుకునేది అది ఏది ఏమో అంటారు చూడు, పుస్తకాలు ఉంటుంది చూడు, లైబ్రరీ ఇక్కడికే ఈడే ఉంటుంది. అది లోపల ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, బిల్డింగ్ బ్లాక్ కన్నా ఉంటుంది. కంటిన్యూ. దాంట్లో పోయి మీరే చదువుకోవాలా, మీరే చేసుకోవాలంటారేమో. అది ఎంబీబీఎస్ మామూలుగా అది కూడా అది చదువుకోవాలా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాక్టికల్స్. క్లచ్ సార్లు ఎక్కి దిగినావా? దిగేటప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేసాం. 4 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. ఇక్కడికి 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి 3 సార్లు అంటే 11 కిలోమీటర్లు తిరిగినాం. అక్కడికే వస్తారు రాగమయ్య రిసార్ట్ ఎదురుగా నుంచి 10. ఏం పోలీస్ జాబ్ కొట్టాలనే? అవు జోసెఫ్, పోలీస్ కొట్టాలనే? గవర్నమెంట్ ఇంకా వస్తుంది. ఆర్టీఓ ఆఫీస్లో కొడదాం అనుకుంటాం. కొట్టు ఫస్ట్, ఎస్ఐ కొట్టు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కదా.